బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. శ్రీ విద్య అనే పీజీ విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన చావుకు తోటి విద్యార్థులే కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. స్నేహితులతో ఉంటున్న రూమ్ లో ల్యాప్టాప్లు, బట్టలు దొంగతనం జరిగింది. ఆ దొంగతనం శ్రీ విద్య చేసిందని, 6 విద్యార్థినులు కలిసి ఆమెపై దాడి చేశారని తల్లి చెబుతోంది. అయితే దాడి తర్వాత ఆమెను ఖమ్మంలోని హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించిన కుటుంబ సభ్యులు అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు. కాదు, నువ్వు ఎందుకు తిన్నావు? నీకు ఎందుకు తిన్నావు? ఎవరెవరు రూమ్ లో వాళ్ళ పేర్లు ఎవరు? ఏంటి? శ్రీజ, ఇంకా 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 మా కొంచెం గుర్తు తీసుకుని చెప్పమ్మా. ఎవరు? ఇంకా ఇంకొకటి వాళ్ళమ్మా ఒక్కళ్ళ అందరూ? 6 మంది. 6గురా? ఎవరెవరు? రమ్య, శ్రీజ, ఎవరు? మహిళా దినోత్సవం రోజున శ్రీ విద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. హాస్పిటల్లో ఉన్న సమయంలో రూమ్ మేట్స్ దాడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీ విద్య చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? యాజమాన్యం ఏం చెప్తుంది? 2 వర్షన్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఎస్ శివాని, ఈ నెల 9వ తేదీన స్వయంగా ఆదివారం రోజు అటు కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ జూనియర్ విద్యార్థులకు ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో శ్రీ విద్య అవమాన భారంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. దీంతో అయితే ఒకసారిగా కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేగింది. అటు గర్ల్స్ హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతున్న ఖమ్మంకు చెందిన శ్రీ విద్య తన యొక్క రూమ్ లో ల్యాప్టాప్, అదేవిధంగా బట్టలు దొంగతనం జరిగినట్లు అటు ఇతరులపై తన స్నేహితురాలతో కలిసి తెలపడంతో అయితే అటు తన స్నేహితురాలు నువ్వేమైనా తీసావా అని అడగడమే కాకుండా సీనియర్స్ పైన అనుమానంతో అటు అడిగిన సమయంలో అటు సీనియర్స్ వచ్చి శ్రీ విద్యను చితకబాదినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొంత గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శ్రీ విద్య తన స్నేహితురాలు కలిపి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అయితే అటు పోలీసులు వచ్చి శ్రీ విద్యకు అదేవిధంగా సీనియర్లకు జరిగిన గొడవకు అటు కొట్లాటకు సంబంధించి కూడా సయోధ్య కుదిర్చి వెళ్లారు. అనంతరం శ్రీ విద్య తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అయితే అటు శ్రీ విద్యను వచ్చి తన తల్లిదండ్రులు ఖమ్మంకు తీసుకెళ్లి అటు నుంచి అటు తమ అమ్మగారింటికైనా రాయలసీమకు పంపించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వరుసగా 2 రోజులు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అయితే శ్రీ విద్య సీరియస్ కావడంతో ఆసుపత్రికి తరలించారు. అటు సీరియస్ కావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అయితే ఇటు బయోటెక్నాలజీ చదివే కీర్తి, రమ్య, స్రవంతి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదివే హరిణి, అంజన, శ్రీజల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా శ్రీ విద్య ఆమె తల్లి ఆరోపణలు చేయడమే కాకుండా అటు మరణ వాంగ్మూలం కూడా ఇచ్చిన దాంట్లో అటు కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి బయోటెక్నాలజీ చదివే 3 సీనియర్ అమ్మాయిలు, అదేవిధంగా కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదివే 3 అమ్మాయిల వల్లే, ఈ 6 వల్లే తన కూతురు చనిపోయిందన్నటువంటి శ్రీ విద్య తల్లి, అదేవిధంగా శ్రీ విద్య మరణ వాంగ్మూలంలో కూడా ఈ 6 పేర్లు చెప్పి తుది శ్వాస విడవడంతో అయితే అటు ఖమ్మంలోని మధిర పోలీస్ స్టేషన్ లో శ్రీ విద్య తల్లిదండ్రులు అటు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అటు మధిర పోలీసులతో పాటు ఇటు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కూడా ఈ యొక్క గొడవ విషయంలో అటు శ్రీ విద్య ఆత్మహత్య బలన్మరణానికి సంబంధించి అవమాన భారంతో చనిపోయిన ఘటన పైన పోలీసులు సీరియస్ గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విద్యార్థులకు సంబంధించి
మరణ వాంగ్మూలంలో చెప్పిన విద్యార్థుల పేర్లు కావచ్చు, అటు శ్రీ విద్య తల్లి ఆరోపిస్తున్న వారి పేర్ల విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి శ్రీవాణి. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇలా అవమాన భారంతో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మాత్రం అయితే కాకతీయ యూనివర్సిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే యూనివర్సిటీలో సీనియర్లు జూనియర్ల మధ్యలో ఇప్పటికే అటు ర్యాగింగ్ భూతం ఒకవైపు ఉంటే ఇటు గొడవలు కూడా ర్యాగింగ్ ని మించిపోయిన గొడవలు జరుగుతుండడం అయితే అటు విద్యార్థులు ఒకసారిగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీలో అటు గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ వాటి అన్నింటినీ కూడా అధిగమించేందుకు అయితే అటు విద్యార్థులకు కౌన్సిలింగ్ కావచ్చు, Right. ఆ కేర్ టేకర్స్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాత్రం చెప్తున్నారు శివాని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. కాకినాడ జిల్లాలో పులి భయం కొనసాగుతుంది. ప్రతిపాడు